ఇంకొకటన్నా, ఇప్పుడు మీరు కొన్ని ఇంటర్వ్యూస్‌లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. స్టేజ్‌ల మీద నిలబడి స్పీచ్‌లు ఇస్తూ ఉంటారు. రండి మేమున్నాము, మేము ఎంకరేజ్ చేస్తాము అనేసి మీరు కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మీరెళ్ళి రవితేజ గారి దగ్గరికి ఎగ్జాంపుల్ చెప్తా. రవితేజ గారి దగ్గరికెళ్లారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదా? ఎవరు? రవితేజ అన్న మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు కదా! ఒక్కటే మాట. నేనేం చెప్పాను? స్టేజ్‌ల మీకింది మేమంతా ఉన్నాము, సపోర్ట్ చేస్తాము, రాండి 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 అన్నారు. ఎక్కడ ఒక ప్రొడక్షన్ అనింది. నేను హీరో ఎప్పుడు అనలేదు కదా. నేను హీరో గురించి అనట్లేదన్నా. వినండి, పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. కొంతమంది డైరెక్టర్ కానివ్వు, ప్రొడ్యూసర్ కానివ్వు, కొంతమంది హీరోలు అల్లు అర్జున్ గారు కూడా అన్నారు, తెలుగు అమ్మాయిలు రండి మేము ఎంకరేజ్ చేస్తాం అన్నారు. ప్రతి ఒక్కళ్ళు అన్నారు. ఇక్కడ జరిగింది వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా ఎవరైనా ఉన్నారా? అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నారు, స్టేజ్ల మీద స్పీచ్లు ఇస్తూ ఉంటారు, రండి మేము ఉన్నాము అనేసి. నేను ఏమంటున్నా, రాండి రాండి అంటే ప్రొడక్షన్స్. ఇప్పుడు బేసిక్ గా ప్రొడక్షన్స్ ఏంటంటే ఇండస్ట్రీకి హీరోలు లేరు, సినిమాలు తీసుకొని రండి మేము ఉన్నాము అన్నారు కదా. నేను సినిమా తీసుకొని వచ్చా. ఉన్నారా? ఇప్పుడు ఉంటే సినిమా రెడీగా ఉంది. November 14 రిలీజ్. చెప్పండి, వీడియో అందరూ చూస్తారు. సినిమా రెడీగా ఉంది. నాకు రూపాయి కూడా వద్దు. ఈ సినిమా కోసం నా ఆస్తులు అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా, తాలిబొట్లు అమ్ముకున్నా, స్థలాలు అమ్ముకున్నా, ఏంట్లో బిత్తలే ఉన్నాయి ఇప్పటికైతే. ఇప్పుడు నాకు సినిమా నుంచి ఒక రూపాయి కూడా వద్దు. సినిమా రిలీజ్ చేయండి చాలే. సినిమా రిలీజ్ చేసిన తర్వాత మీ కమిషన్లు తీసుకోండి, తర్వాత నాకు ఇవ్వండి. మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పు. ఇప్పుడు ఎనీథింగ్ అబ్బా, ఎనీ ప్రొడక్షన్, ఎనీ దానికి ఏ దానికైనా ఓపెన్ ఛాలెంజ్ అంతే. లేదు మా బ్యానర్ దెబ్బతింటారంటారా, సినిమా ఫస్ట్ షో మీకే ఇస్తాను, చూడండి. ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో జడ్జిమెంట్ మీరు కాదు కదా. నన్ను పుట్టించిన మా నాన్న వల్ల కాదు, మిమ్మల్ని పుట్టించిన ఎవరి వల్ల కాదు, జనాలు నిర్ణయించేది. ఇది హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు, అది జనాలు నిర్ణయించేది. ఏదైతే శుక్రవారం శనివారం ఆదివారం ఉంటుందో ఫస్ట్ 9:30 షోకో 10:30 షోకో మన జీవితం తెలిసిపోద్ది. ఫస్ట్ షోకే తెలిసిపోద్ది. ఆ షోని జడ్జిమెంట్ దానికి ఎవరికి రైట్స్ లేవు. సినిమా అంత బోరింగ్ గా అంత గీకంగా ఏం ఉండవు కదన్నా. ఎవరన్నా మంచి హిట్ తీయాలని తీస్తారు. బట్ అక్కడ ఏమైతుందంటే టెక్నీషియన్స్ ప్రాబ్లమో, లేకపోతే ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమో, లేకపోతే హీరోల ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం వల్ల టెన్షన్ వల్ల ఈడుండే సీన్ ఆడ పెట్టాడు అనుకో, ఇలా ఉండే సినిమా అట్లా పడుకుంటది. సో టెన్షన్స్ వల్ల జరుగుతుంటే మిస్టేక్. ప్రొడక్షన్ లో లాస్ట్ లో టెక్నీషియన్స్ ఉంటారు కదా, అక్కడ ఏదైనా ఆలోచించి ఈ సీన్ తీసి ఆ సీన్ ఈ పక్కే ఇచ్చినాడు అనుకో, సినిమానే మారిపోద్ది. సో దానివల్ల మిస్టేక్ ప్లాప్లు అవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు చాలా చూసాను నేను. ఫస్ట్ అంతా బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది, లాస్ట్ క్లైమాక్స్ లో కన్క్లూజ్ మిస్ అవడం వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా బోరు, సెకండ్ హాఫ్ అంతా బోరు, లాస్ట్ కన్క్లూజ్ బాగుండే సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే సినిమాలు జడ్జిమెంట్ చేయొద్దండి. ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో మీకు తెలిస్తే మీరే పెద్ద ప్రొడ్యూసర్లు అవుతారు, ఎన్నో డబ్బులు సంపాదించుకుంటారు. సో ఇక్కడ ఎవరికి రూట్స్ లేవు. ఏ సినిమా ఎలా తీయాలి, ఆ సినిమా అలా తీయాలి అని ఏం లేదు. జనాలు నిర్ణయిస్తారు. జనాలు ఏదైతే సినిమా నచ్చిందంటే నెత్తిని పెట్టుకుంటారు, నచ్చలేదా కాలేజ్ తొక్కుతారు. దట్స్ మ్యాటర్ అంతే. ఇప్పుడు మీరు ఆడిషన్ త్రూ వెళ్ళారా? ఐ మీన్ తీసుకున్న టీం ఉంది కదా, క్రూ. నేను ఆడిషన్ పెట్టా ప్రతి ఊరికి వెళ్ళి. విజయవాడ, వైజాగ్, మదనపల్లి, అనంతపురం, కదిరి, పులివెందుల, కడప, హైదరాబాద్ లోనే పెట్టా. రాజోలు వెళ్ళా, రాజమండ్రికి వెళ్ళా. అన్ని తోటకి వెళ్ళేసి అందరినీ సెలెక్ట్ చేసుకుని అన్ని భాషల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓన్లీ రాయలసీమ వాళ్ళు ఒక్కరే లేరు. ఖతర్ రాయలసీమ ఆర్టిస్టులు అన్ని ఏరియాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. యాక్టింగ్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఒక 3 ఉన్నారు. రాజమండ్రి, రాజోలు, విశాఖపట్నం, కర్నూలు, పులివెందుల, తాడిపత్రి, నెల్లూరు, నంద్యాల, ఇంతమంది అన్ని ఊళ్ళకి వెళ్ళేసి 71 సిటీకి వెళ్ళేసి ఆడిషన్ పెట్టి 175 మందిని సెలెక్ట్ చేసుకున్నామన్నా. 175 పులివెందుల అన్న, ఇదన్నా పులివెందుల మహేష్ అన్న 175 అంటున్నా. లైఫ్ లో గుర్తుపెట్టుకున్నా, రాజకీయం వేరు, సినిమా వేరు. నేను సరదాగా ఇప్పుడు పులివెందుల కదా అన్నని సరదాగా 175 to 175 అన్న. 175 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులు, బ్యాటింగ్ ఆర్టిస్ట్ లో ఒక 6 మంది. టోటల్ ఎంత? 181. సీట్లు ఎన్ని ఉంటాయి? 175 కదా. మళ్ళీ 181 ఎందుకు వచ్చిన మా సినిమాలో? ఇప్పుడు 175 మీరు 181 అనలేదు. తర్వాత 175 మంది యాక్టింగ్ చేశారు కొత్త. నేను పాతనే కదా, మా హీరోయిన్ పాత అమ్మాయి కదా, దాంట్లో కూడా ఉన్నారు కదా. హీరోయిన్ ఎక్కడన్నా ప్రాపర్? అమ్మాయి చెన్నై. కానీ బయట వినిపిస్తున్నవి ఏంటంటే కొన్ని రూమర్స్, అది మీ దాకా వచ్చిందో లేదో తెలియదు, నేను కొన్ని సెట్ చేస్తుంటే కనిపించినాయి. పులివెందుల మహేష్ అమ్మాయిల్ని కమిట్మెంట్ అడిగి ఛాన్సులు ఇచ్చాడు అనేవి కొన్ని వింటున్నాను. అవును, అది ఎంతవరకు నిజం? ఇంతవరకు నిజం అంటే వాళ్ళని అడిగితే బాగుంటది అన్న. అంటే ఇప్పుడు మీరు అంటే మేము విన్నాము, అది మిమ్మల్ని అడిగినా అంటే ఇప్పుడు మీరు దాన్ని స్కిప్ చేశారు అంటే అది నిజమైపోతుంది. అంటే వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది అన్నప్పుడు చెప్తా ఏంటవా,
ఇక్కడ క్రౌడ్ ఫండ్ తో 10,000 కట్టినారు వాళ్ళు. 10,000తో వాళ్ళే ఓనర్ దీనికి. ఓనర్లు వచ్చి ఇప్పుడు మీరున్నారు ఒక ఇంట్లో బాడీకి ఉన్నారు, వచ్చి ఓనర్ చేపట్టుకుంటారు డైరెక్ట్ వెళ్ళి ఎగిచ్చి తంతాది. సో స్కూల్ లైఫ్ సినిమా కూడా అంతే. ఇది ఒక కష్టంతో చేసిన సినిమా నా, ఇది 5 నిమిషాలు సుఖంతో చేసిన సినిమా అయితే ఆ కథ వేరు. అలాంటి సినిమాలకు ఇష్టాలు 100 ఉన్నాయి. తర్వాత ఎన్ని ఊళ్ళల్లో ఫిలిం ఛానల్లో కొన్ని 100 సినిమాలు ఆగిపోయినాయి. సో సినిమా మీద ప్రేమతో ఉన్నవాడు ఎవడు సెక్స్ గురించి ఆలోచించాడు. వాడి గమ్యం ఏంటి? ఫోకస్ సినిమా. ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అవ్వాలి, వెళ్ళాలి, రిలీజ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఎన్ని కష్టాలు రాని నిలబడుకోవాలి అన్నది ఒకటే పులివెందుల మహేష్. ఇప్పుడు నా ఊర్లో 100 మంది అన్నారు, ఎవరు సంసారవంతులు లేరు, కొన్ని ప్రతివర్తలు లేరు, లేకపోతే గొప్పలు లేరు. ఒక ఏలు ఇలా చూపించేటప్పుడు 4 ఏళ్ళు ఇలా చూపిస్తాయి చూడరా పిచ్చినా కొడక అనే వే ఉంటది ఒకటి. ఎప్పుడు ఒక ఏళ్ళు చూపించకూడదు మనం. తప్పు, చాలా తప్పు. ఒకరిని అడగడానికి హక్కే ఎవడికి లేదు. సో కష్టపడిన వీలైతే సపోర్ట్ చేయి, లేదా మూసుకొని కూర్చో. తప్పు మాట్లాడడం చాలా తప్పు. నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. నువ్వు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే నీ ఇంట్లో నీ చెల్లి గురించి గుర్తు చేసుకో. ఇంకోటి వచ్చి నీ చెల్లి గురించి మాట్లాడతాడు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? తప్పు, రాంగ్. కళ్ళతో చూసావా, విన్నావా, లైవ్ లో చూస్తే వీడియో ప్రూఫ్స్ ఉంటే తీసుకురా, మాట్లాడు, అప్పుడు సంభాషణ. నేను దానికన్నా వాళ్ళే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పులివెందుల మహేష్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ఏం తెలుసుకోకుండానే చేస్తే గలీజ్గా ఉంటది. ఏదో ఒకటి పులివెందుల మహేష్ అని కొడితే వచ్చినాయి. మీరు రొట్టెగారితో చేసిన కొన్ని జబర్దస్త్ కామెడీ లాగా చేసినవి వచ్చినాయి, అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో మీరు చేసిన వీడియోస్ వచ్చినాయి, సరదాగా అన్ని వచ్చినాయి. కానీ ఇంకా సెర్చ్ చేస్తుంటే ఎవడో అంటే మీమర్స్ ఉంటారు కదా, మీమర్స్ పెట్టిన పాయింటే నేను మిమ్మల్ని అడగడం జరిగింది. అంటే మా ఫేస్ మీమర్ దగ్గర కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళకుండా ఉంటదా? అంత మందికి రీచ్ అంటే ఆల్మోస్ట్ మీరు చేసిన దీనికే రవితేజ అన్న ఈవెంట్ అప్పుడే ఎంత మందికి వెళ్ళలేదు ఆల్మోస్ట్. లేదు, మన సినిమాలో అయితే కమ్యూనికేట్ లేదు. ఎందుకంటే నేను చెప్పే ఓపెన్ గా రానమ్మా, కష్టపడదాం, అందరం ఎదుగుదాం అనే ఆలోచనలు ఉన్నాయి. కానీ కమిట్మెంట్ తీసుకోవాలి, కమిట్మెంట్ ఇచ్చి చేయాలని అది లేదు. ఎందుకు ఒకవేళ మేబీ వాళ్ళు న్యాచురల్ గా యాక్టింగ్ చేసి వచ్చింటో ఆడిషన్ చేసి ఉంటే ఏమో చెప్పలేం, కానీ వాళ్ళు డబ్బులు పెట్టి వచ్చారు, ఎగిచ్చి తంతారు. వెనుక ముందు కూడా చూడరు. ఈ మూవీలో 2 హీరోయిన్లు పెట్టడానికి కారణం ఏంటి? అంటే పులివెందుల మహేష్ కి 2 ఉన్న సెంటిమెంటా? 2నా? ఇది మా భార్య కూడా చూస్తుంది. అప్పుడు 3 అవుతుందా? 3 అవుతుంది, 3 అవుతుంది. అట్లే కథ డిమాండ్ చేసినప్పుడు 2 ముగ్గురా అని కాదన్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫ్రెండ్ కదా తను. ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుందన్న, ఫ్రెండ్షిప్ విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఫ్రెండ్ కోసం చావడానికి సిద్ధపడతారు, చంపడానికి కూడా సిద్ధపడతారు. అలాంటి క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ అంతే. అంటే మీకు ఫ్రెండా లేకపోతే అమ్మాయికి ఫ్రెండ్? ఇద్దరికి ఫ్రెండ్, ఫ్రెండ్స్ అంటే కామన్ ఫ్రెండ్. కామన్ ఫ్రెండ్. కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అంటే లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు ఉంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.